హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరాచీ తయారు చేస్తున్నాను. 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల నెయ్యి, 1 కప్పు చక్కెర, బాదం పప్పు, వాటర్ మెలన్ సీడ్స్, ఫుడ్ కలర్. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 కప్పుల నీళ్లు వేసుకొని 1 కప్పు షుగర్ వేసుకొని మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్లో ఒక పాత్రలోకి తీసుకొని నీళ్లు వేసి ఇలా పల్చగా తయారు చేసుకోవాలి. ఉండలు లేకుండా తయారు చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కుక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలపాలండి. వదిలేస్తే గడ్డలు కడుతుంది, అందుకని జాగ్రత్తగా ఇలా కలుపుతూ ఉండండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మొత్తం కలిపి జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మెలోన్ సీడ్స్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని 1/2 కప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ ఫుడ్ కదా. రెడ్ కలర్ నీళ్ళు వేసి కలిపి ఇందులో వేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ అవసరం లేదనుకునే వాళ్ళు కొంచెం పసుపుతో కూడా తయారు చేసుకోవచ్చు. 1 స్పూను నిమ్మరసం తీసుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ కరాచీకి టేస్ట్ వస్తుంది, ఇది దగ్గరికి రాకుండా ఉంటుంది. మొత్తం కలుపుకొని ఇలా అయ్యేంత వరకు కలుపుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చాక ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి అందులో ఈ కరాచీ వేసుకోండి. కరాచీ హల్వా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. మన స్వీట్ షాపుల్లాగా తయారు చేసుకోవచ్చు మనమే ఇంట్లో. వాళ్ళైతే ఏంలా తయారు చేస్తారో తెలియదు కదా, అందుకని మనమే పండగలప్పుడు చక్కగా తయారు చేసుకొని అందరూ తినవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల హెల్తీకరమైన ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు చేసుకోవచ్చు, ఊరికే చేసుకోకూడదు, ఎందుకంటే అందులో కార్న్ఫ్లోర్ ఉంటుంది కాబట్టి. డ్రై ఫ్రూట్స్ తినవచ్చు ఎప్పుడూ, రోజు తిన్నా పర్వాలేదు. డ్రై ఫ్రూట్స్ చాలా హెల్తీ కదా. వాటర్ మిలన్ సీడ్స్ అంటే చాలా హెల్తీ, పిల్లలు పెద్దలు తినవచ్చు, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఇలా నేను చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉందంటే, చాలా స్మూత్గా ఉందండి. అసలు తింటుంటే ఇంకా తినాలనిపించేంతలా ఉంది అసలు. చూడండి ఇది ఇలా ఎంత స్మూత్గా తయారైందండి. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి అసలు. ఇలా కట్ చేశాక అన్నీ ఒక పాత్రలోకి తీసుకొని పెట్టుకోవాలి. చక్కగా ఒక గాజు పాత్రలో స్టోరేజ్ చేసుకోండి, అప్పుడప్పుడు తినవచ్చు, హెల్తీ.